పిల్లోడు యాక్సిడెంట్ అయింది 25న ఫిబ్రవరి. పిల్లోడు తలలో ఎముక తీసేశారు. ఆపరేషన్ చేసి ఐసీలో పెట్టారు. ఐసీలో పెడితే తెల్లవారులు ఏడుతుంటే మా అక్కలమ్మే ఫోన్ ఇచ్చి ఇట ఇసాకయ్య గారు వాక్యం విను, వాగ్దానం విను అని ఫోన్ ఇచ్చింది. విన్నా, నువ్వు భయపడుతున్నావా, నీ బిడ్డలకి ఏమైందని భయపడుతున్నావా, భయపడ మాకు, శత్రువు నీ కాలికాడికి వచ్చింది, శత్రువు దూరంగా పంపించేస్తా, నువ్వేం భయపడ మాకు, నీ బిడ్డలకి నేను తోడుగా ఉంటానని దేవుడు ఇసాకయ్య గారి ద్వారాగా మాట్లాడాడు. నన్ను ఎంతగానో నిబ్బరంగా ఉంచాడు. నిబ్బరంగా ఉంచి పిల్లోడికి మరి ఎముక తీసేశారు. మళ్ళీ వేరే ఎముక అయితే సెట్ అవ్వలేదు. తలలో ఎముక లేకుండా చేస్తే మళ్ళీ 4వ ఆపరేషన్కి, మళ్ళీ ఆపరేషన్ అయినాక మా ఆయన హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చారు. తగ్గిపోయిద్ది, పోతే పిల్లోడికి ఆరోగ్యంగా ఉంటారు పో అని ఇసాకయ్య గారు అన్నారు. మీరు నవ్వుతా బతుకుతారు, మీరు ఆరోగ్యాలతో ఉంటారు, మిమ్మల్ని సాతాను మీకు విడుదల అయ్యిద్ది, మీరు బతికినంతకాలం నవ్వుతానే బతుకుతారని ఇసాకయ్య గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నా బిడ్డకి ఇంత ఆరోగ్యం ఇచ్చాడు. ఇసాకయ్య గారు ద్వారాగా పలికిచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించను గాక.